స్కూల్ కాలేజెస్కి వెళ్ళి. మా అబ్బాయి మామూలుగా ఉండేవాడు. నాకు భయమేసింది వీడికి జాబ్ వస్తుందా లేదా అని. నేను అందుకోసం ఏమనుకున్నానంటే ఫస్ట్ ఒక ఇల్లు కట్టేద్దాము. ఒక ఇల్లు కడితే వానికి ఎంత చిన్న ఉద్యోగం ఉన్నా 10,000-15,000 వస్తుంది. జీవితం గడిచేస్తుంది అనుకోండి. వానికి మెడిటేషన్ మేమేం చేసేవాళ్ళమంటే ఎవ్రీ సండే మా దగ్గర హైదరాబాద్లో ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆశ్రమంలోనే ఉంటాము. మార్నింగ్ ఈవినింగ్ సత్సంగం ఉంటుంది. మధ్యలో ఇండివిజువల్ సెషన్స్, ఇంటరాక్షన్స్, గ్రూప్ డిస్కషన్స్ అవింతా ఉంటాయి. మేము ప్రతి వారం మా పిల్లల్ని తీసుకెళ్ళాము. మా అబ్బాయికి అమెరికాలో జాబ్ వచ్చింది. మీరు కొద్దిగా ఎంక్వైరీ చేయండి. అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి అక్కడ ఉద్యోగాలు లేదు. అక్కడ ఎంఎస్ చేశాక ఉద్యోగాలు లేదు. చాలామంది చింతకాయల రవి పిక్చర్స్ చూసింటారు. అక్కడ ఆయన బార్లో పనిచేస్తుంటాడు వెంకటేష్. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్పింటాడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నాను. అలా చాలామంది ఉన్నారు హోటల్స్లో, బార్లో, బేకరీలో, సూపర్ బజార్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. అంత కష్టంగా ఉంది. అలాంటిది మా అబ్బాయి ఇండియాలో జాబ్ చేస్తుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు అమెరికా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు. ఇండియాలో అమెజాన్ కంపెనీ వాళ్ళకి బయోడేటా ఇద్దామంటే ఆయన హెచ్ఆర్ మేనేజర్ ఏమన్నారంటే ఐఐటి, ఎన్ఐటి స్టూడెంట్స్ని ఒకటే తీసుకుంటాము అన్నాడు. మా అబ్బాయి కాలేజ్ పేరు అడిగాడు. కాలేజ్ పేరు చెప్తూనే వద్దు అన్నాడు. ఆ రోజు నాకు ఎందుకో ఐడియా వచ్చింది. నేను మా అబ్బాయిని పిలిపిస్తాను, కాసేపు మాట్లాడతారంటే ఓకే అన్నాడు. మా అబ్బాయిని పిలవగానే వితిన్ 2-3 మినిట్స్ ఆయన హెచ్ఆర్ మేనేజర్ మెయిల్ ఐడి ఇచ్చి నీ బయోడేటా పంపించు అన్నాడు. మా అబ్బాయి ఏమన్నాడంటే నేను పంపిస్తాను, మా కాలేజ్ టాపర్ ఒకటి మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా బయోడేటా పంపిస్తాను అన్నాడు. పంపించు అన్నాడు. ఆయన హెచ్ఆర్ మేనేజర్ అనుకున్నాడు వీడే ఇంత ఇంటెలిజెంట్ ఉన్నాడు, కాలేజ్ టాపర్ అంటే ఇంకా ఇంటెలిజెంట్ ఉంటాడు, పంపించాను. వాళ్ళకి 32 మెంబర్స్ ఆ బ్యాచ్లో 5 రౌండ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. 5 రౌండ్స్లో వాళ్ళ కాలేజ్ టాపర్ 3rd రౌండ్లోనే ఫెయిల్ అయ్యారు. మా అబ్బాయి ఒకటే 5 రౌండ్స్ కంప్లీట్ చేశారు. ఇది బికాజ్ ఆఫ్ మెడిటేషన్, నాట్ బికాజ్ ఆఫ్ కాలేజ్. మామూలు కాలేజ్. ఆ కాలేజ్ పేరు చెప్తే మీరు హైదరాబాద్ అడగండి. ఇట్ ఈస్ నాట్ టాప్ 10 కాలేజ్ కాదు, సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. చాలామందికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆ కాలేజ్ పేరు కూడా తెలుసు. మెడిటేషన్ వల్ల ఆ స్కిల్ డెవలప్మెంట్ అయింది. ఇక్కడ అమెజాన్లో వర్క్ చేస్తుంటే అక్కడ అమెరికా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అబ్బాయి గురించి. జర్మనీకి ఒకసారి, యుఎస్కి ఒకసారి, లండన్కి ఒకసారి 3 బ్యాచెస్ వాళ్ళు పిలిపించారు. తర్వాత అక్కడ షిఫ్ట్ కమ్మన్నారు. నేను 2 ఇయర్స్ ఆపాను, ఇక్కడికి వెళ్తే మళ్ళీ రారు అని. వాళ్ళు అన్నారు వెళ్ళి వస్తానంటే నేను పంపించాను. ఇప్పుడు అమెరికాలో మెడిటేషన్ సెషన్స్ వాళ్ళ కంపెనీలో కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్లీ 2 సెషన్స్ చేయమన్నారు. అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మళ్ళాగా బెదర్ మాట్లాడారు కదా నిన్న, నమ్మకం గుడ్డి నమ్మకం అని. అక్కడ బ్లైండ్ ఫెయిత్ లేదు. మన దగ్గర బ్లైండ్ ఫెయిత్ ఎక్కువ. ఒకరు వెళ్తే 100 మంది వెళ్ళిపోతాం. అది బెనిఫిషియల్ ఉందా లేదు కూడా మనం చెక్ చేసుకోము. అక్కడ అలా కాదు, చెక్ చేస్తారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అక్కడ మెడిటేషన్ వేరే వేరే మెడిటేషన్స్ ఫాలో అవుతున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటే అందరూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బాగుంది అని చెప్పారు. అప్పుడు వాళ్ళ చైర్మన్ మా అబ్బాయిని పిలిపించి నువ్వు వీక్లీ 2 సెషన్స్ చేస్తున్నావు కదా, వీక్లీ 2 సెషన్స్ సరిపోదు, డైలీ 3 సెషన్స్ చేయాలంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ 15 సెషన్స్, డైలీ 3 అంటే వారానికి 15 సెషన్స్ అవుతుంది. అండ్ వేరే బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వాళ్ళకి అమెజాన్ కంపెనీ ఇండియాలో కూడా ఆఫీస్ ఉంది కదా, అలా అన్ని దేశాల్లో చాలా ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ వారానికి ఒక సెషన్ అవుతుంది. అమెరికన్ కంపెనీ వాళ్ళు ఇది బెనిఫిట్స్ రికగ్నైజ్ చేశారు. వాళ్ళకి ఎలా స్ట్రెస్ తగ్గుతుంది ఎంప్లాయీస్కి అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలిసింది. కంపెనీ బెనిఫిట్ అవుతుంది, ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళు మెడిటేషన్ సెషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెషన్స్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అంతా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ మైండ్ కెపాసిటీ డెవలప్ చేసేదానికి ఏది లేదు, ఏ మెడిటేషన్ లేదు, ఏ ఎక్సర్సైజు లేదు. బాడీ డెవలప్మెంట్కి జిమ్కి వెళ్ళొచ్చు, టానిక్లు తీసుకోవచ్చు, ఎక్సర్సైజు, యోగాసనం అంతా ఉంది. మైండ్ డెవలప్మెంట్కి ఏమీ లేదు. ఈ మెడిటేషనే మైండ్ డెవలప్మెంట్. మైండ్ రిలాక్సేషన్ కావాలన్నా మెడిటేషన్, నిద్ర చక్కగా పట్టాలన్నా మెడిటేషన్, హెల్త్ ఇంప్రూవ్ కావాలన్నా మెడిటేషన్. ఈ రోజుల్లో ఒకప్పుడు మేము చిన్నప్పుడు డబ్బు అందరి దగ్గర లేదు, కొద్ది దగ్గర ఉండేది. ఇప్పుడు డబ్బు అందరి దగ్గర ఉంది, జబ్బులు కూడా అందరి దగ్గర ఉన్నాయి. యాంటీబయాటిక్స్ అంటే ఎప్పుడో ఆపరేషన్ చేసినప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. మనలో ఇమ్యూనిటీ తగ్గింది, హెల్త్ తగ్గుతూ ఉంది, డబ్బు పెరుగుతూ ఉంది, జబ్బులు పెరుగుతున్నాయి, హెల్త్ తగ్గుతూ ఉంది. ఈ మెడిటేషన్లో క్లీనింగ్ ప్రాసెస్ ఉంది కదా, అది ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మేమంతా ఎందుకు ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రీగా పనిచేస్తున్నాం. వేరే ఊరి నుంచి వచ్చి నాకు 64 ఏళ్ళు, హాయిగా తిని ఇంట్లో పండుకోవచ్చు. ఇప్పుడు కణా శాంతివనం మీలో కొందరు చూసింటారు,
అక్కడ ఇల్లు తీసుకున్నాము, ఒకటి విల్లా, హ్యాపీగా స్వర్గంలో ఉన్నట్టు ఉండొచ్చు. కానీ ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎండలో తిరిగి ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎందుకంటే మాకు బెనిఫిట్ అర్థమైంది. ఆ కృతజ్ఞత భావనతో మేము చూస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్ అర్థం చేసుకోవాలి. బెనిఫిట్ అర్థం చేసుకున్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. గ్రాటిట్యూడ్ డెవలప్ అయినప్పుడు గురువుతో అనుసంధానం అవుతాము. మనలో చాలా మార్పులు ఉంటాయి, డ్రామాటిక్ చేంజెస్ అవుతుంది. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. ప్రతి ఫ్యామిలీ నుంచి 3, 4 రావాలి. ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను మెడిటేషన్. నా నుంచి మా భార్య స్టార్ట్ చేసేది. తర్వాత మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు కూడా మెడిటేషన్ స్టార్ట్ చేశారు. పెళ్లి ముందే స్టార్ట్ చేశారు. ఇది మెడిటేషన్ గురించి చెప్తే ఆయనకి నచ్చింది. ఆయన అమెరికాలో ఉన్నారు, ఫోన్లోనే నేర్పించాం. అండ్ అక్కడికి వస్తే చాలా నచ్చింది మా వేంకులు వాళ్ళందరికీ. ఓకే, మనం మంచిదాన్ని గ్రహించి నేర్చుకోవాలి. ఈ క్లీనింగ్ అదే ఉండేది. క్లీనింగ్ నుంచి ఏమవుతుందంటే మనము మంచి దాని పట్ల ఎక్కువ అట్రాక్షన్ వస్తుంది. క్లీనింగ్ చేసుకోకపోతే మంచిది చెడు రెండు చేస్తాము. దేవస్థానంకి వెళ్తాము, సిగరెట్ తాగుతాము, విస్కీ తాగుతాము, అన్నీ మంచి చెడు అన్నీ కలిసిపోతాయి. అలా ఉంటే అప్పుడు రిజల్ట్ 0 వస్తుంది, లేదా నెగిటివ్ వస్తుంది. చెడు అంతా తీసేస్తే మానవుడే మహనీయుడు అని మీరు ఒకటి చిన్న అదేమంటారు బాలభారతం అని ఒక పిక్చర్ ఉండేది చిన్నప్పుడు మీకు